హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము భగీర ట్రైలర్ వచ్చేసింది. ఈరోజు శ్రీ మురళి పుట్టినరోజు సందర్భంగా ప్రశాంత్ నీల్ వాళ్ళ టీం వచ్చేసి దానికి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఎలా ఉంది, ఏం కథ అనేది చూద్దాము. ఇది కూడా ఏ రేటెడ్ మూవీగా రావచ్చు, ఎందుకంటే దీంట్లో కొద్దిగా వైలెన్స్ మరి భారీగా ఉంది. అది క్లైమాక్స్లో వచ్చే కొన్ని షాట్లు, ఒక అమ్మాయి అట్టే కాలిపోవడం కానీ, అలాగే కొన్ని ఆ షాట్లన్నీ ఏ రేటెడ్ మూవీలా ఉన్నాయి, ఎక్కువ వైలెన్స్ ఉండడంతో. ఇది వచ్చేసి పోలీసు నిజాయితీగా పనిచేస్తున్న ఒక పోలీస్ ఆఫీసరు కొన్ని అనివార్య కార్యాల వల్ల, అంటే ఒక ఎమ్మెల్యేల వలనో, ఎంపీల వలనో, లేదంటే బిజినెస్ వాళ్ళ మాఫియా వలనో తను చేయాలనుకున్న సిన్సియర్ డ్యూటీ చేయలేకపోవడంతో తను ఒక నెగిటివ్ షేడ్స్ తీసుకొని, అంటే రాబిన్ హుడ్ టైప్లో, అంటే పోలీస్గా న్యాయం చేయలేని పాత్ర ఈయన మాస్క్ వేసుకొని, అదే ఏ విధంగా అయితే భగీరథగా మారి తర్వాత తను ప్రజలకు ఏ విధంగా పోలీస్గా చేయలేని న్యాయం తర్వాత ప్రజలకు లేదా తన ఫ్యామిలీకి, తన వల్ల నష్టపోయిన వాళ్ళకు న్యాయం ఎలా చేశాడు, అసలు ఎందుకు ఆ విధంగా జరిగినాయి అనేది కనుక్కొని అవన్నీ ఏ విధంగా చేశాడు అనేది ఈ సినిమా స్టోరీ ఉండబోవచ్చు. గెస్ మాత్రమే, కానీ చెప్పలేము ఎలా ఉండబోతుంది ఏం కథ అనేది. మనకు ఫస్ట్ KGF 1 రిలీజ్ అయిన తర్వాత అనౌన్స్మెంట్ వచ్చింది. KGF 2, 3, సలారు, భగీరా అని చెప్పేసి అందరూ రిలేటెడ్గా అనుకున్నారు. కానీ అన్నీ సపరేట్ స్టోరీ లైన్స్ అనే అర్థమైనాయి. ప్రశాంత్ నీల్ ఈ సినిమాని డైరెక్ట్ చేయడం లేదు, సూర్య అనే అతను డైరెక్ట్ చేస్తున్నాడు. దీనికి స్టోరీ మాత్రం ప్రశాంత్ నీలే ఇచ్చాడు. అలాగే పోలీస్ ఆఫీసర్గా ఉన్న లుక్కు, అలాగే భగీరాగా ఉన్న లుక్కు శ్రీమురళి గారిది అవుట్స్టాండింగ్గా ఉన్నట్టుంది. పోలీస్గా నార్మల్గా ఉంది, భగీరాగా భారీగా హల్క్ బాడీగా ఉన్నట్టు తను మెయింటైన్ చేయడం బాగుంది. అలాగే ప్రశాంత్ నీల్ స్టోరీ లైన్స్ వచ్చేసి ఎక్కువ డార్క్ మోడ్లో ఉంటాయి. ఎందుకంటే తను చూపిస్తున్న వైలెంట్ తనాన్ని వైట్ పేపర్ మీద రక్తం చిందితే ఎలా ఉంటుందో, అదే బ్లాక్ పేపర్ మీద రక్తం చిందితే ఎలా ఉంటుందో అది కొద్దిగా మాడ్యులేషన్ ఉన్నట్టు కనపడుతున్నట్టుంది. మరి వైట్నెస్ పెట్టి దాని తర్వాత ఎంత రెడ్గా చూపిస్తే నచ్చదు, ప్రజలకు ఇంపాక్ట్ పడుతుంది అని బ్లాక్లో ఆ విధంగా క్రూరత్వం చూపిస్తున్నాడు. బహుశా కొద్దిగా దీన్ని మైండ్ సెట్ మార్చుకొని మరీ అంత బ్లాక్ డార్క్గా కాకుండా కొద్దిగా కలర్ఫుల్గా చూపిస్తే మరీ వైలెన్స్ కొద్దిగా తగ్గినా పర్లేదు అనుకోవచ్చు. కానీ సినిమా మాత్రం చాలా బాగుంటుంది. ఈ సినిమాలో అన్ని లాంగ్వేజ్లలో పాన్ ఇండియా మూవీగా రాబోతుంది. కానీ ఒక్క డైలాగ్ కూడా లేదు, జస్ట్ ఒక చిన్న పిల్లవాడు భగీరా అని అరిచే ఒక్క డైలాగ్ తప్పితే. చూద్దాము శ్రీమురళి గారు ఏ విధంత వరకు ప్రజెంట్ చేస్తారో, అలాగే ప్రశాంత్ నీల్ స్టోరీ ఏ విధంగా ఇంపాక్ట్ పడుతుందో. ఇది 2024 జనవరి 26 తేదీన రిలీజ్ అవుతుంది. చూద్దాం ఎంతవరకు మెప్పిస్తారో ఏం కథ. ఇంకా 22వ తేదీ సలార్ మూవీ ఉంది. దాని మీద ఒక థియరీ ఉంది, అది కూడా ఈ వీడియోలో నెక్స్ట్ వీడియో పెడతాను, చూడండి ఎలా ఉంది. నచ్చితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.